హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఈ రోజు ఈ వీడియోలో ఏంటి అంటే మీకు ఆల్రెడీ thumbnail లో పెట్టిన విధంగానే సో ఏదైతే మ్యాథ్స్ సంబంధించిన ఈ సెట్ రిలేటెడ్ ఏదైతే ఉందో లైక్ మ్యాథ్స్ లో మీరు 30+ స్కోర్ చేయాలనుకుంటే ఏ చాప్టర్ చదవాలి, ఏ చాప్టర్స్ అని లీవ్ చేయాలి, అండ్ అలాగే మన ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఆ రిసోర్సెస్ ఏవైతే ఉన్న రిసోర్సెస్ ప్రాపర్ గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి క్లియర్ గా చెప్పాను చెప్పాను కదా. సో ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అని ఉంటాయి అనమాట. సో ప్లీజ్ ట్రై టు నోట్ ఇట్ డౌన్, ఓకేనా. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ గైస్. ఓకేనా. సో బిఫోర్ దట్ ఒకసారి మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. సో మీకు ఇంకా విజిబుల్ గా ఉంటుంది. ఓకేనా. సో లెట్ మీ గివ్ ఎ సెకండ్ గైస్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో బిఫోర్ మీకు ఆ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి మీకు సిలబస్ అనేది బ్రేక్ డౌన్, అసలు నేను ఎలా ప్రిపేర్ అయ్యాను నా నా యొక్క ఈసెట్ ప్రిపరేషన్ టైంలో అని మీకు చెప్పాలనుకున్నాను. సో కాబట్టి ఒకసారి మీకు ఆ సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేని మీద ఫోకస్ చేయాలి, ఎలాంటి చాప్టర్స్ మీద ఫోకస్ చేయకూడదు అని కూడా మీకు చెప్తాను. నేనైతే నా ప్రిపరేషన్ టైంలో నేను ఒక షార్ట్ హ్యాండ్ నోట్స్ అనేది పెట్టుకున్నాను అనమాట. లైక్ ఒక 200 పేజెస్ నోట్స్ అనేది. ఆ నోట్స్ లో ఏంటి అంటే చాలా క్లియర్ గా నేను రాసుకున్నాను అనమాట. ఓకేనా. సో అసలు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి కూడా. సో అసలు నేను ఫాలో అయిన పాత ఏదైతే ఉందో ఆ పాతని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నాను, ఏదైతే మన ఫాల్కాన్ కానీ ఏదో ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నాను. ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఏదో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఉన్నాయో ఆ కీ పాయింట్స్ అన్నింటిని కూడా ఒక ఫార్ములా బేస్డ్ గా రాసుకున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ అయితే మ్యాట్రిక్స్ కానీ, ట్రిగ్నోమెట్రీ అయితే ట్రిగ్నోమెట్రీ కానీ అలా రాసుకున్నాను. ఇన్ కేస్ మీకు అవి కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ అవి అవి కూడా మీకు చెప్తాను. అసలు మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు, నా నుండి మీరు అసలు ఎలా తీసుకోవచ్చు అని చెప్పి కూడా చెప్తాను. ఓకేనా. ఓకేనా. మ్యాట్రిసెస్ ఉంది, మ్యాట్రిసెస్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి పీక్యూపీ యాప్ లో దొరుకుతాయి. పీక్యూపీ యాప్ నుండి నేను అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. 5 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకున్నాను. అవన్నీ కూడా నేను ఫోన్ లో చూడకుండా ప్రింట్అవుట్ తీసుకున్నాను. జిరాక్స్ షాప్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకున్నాను. వాటిని నేను యూటిలైజ్ చేసుకున్నాను. ఓకేనా. సో నేను అవి మళ్ళీ వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి నేను ఆ షార్ట్ ఏ నోట్స్ ఏది ఉందో ఆ షార్ట్ ఏ నోట్స్ అనేవి ఈ మ్యాట్రిక్స్ సంబంధించిన టెక్స్ట్ బుక్ ఏదైతే టెక్స్ట్ బుక్ సంబంధించిన కాన్సెప్ట్స్ అయిపోగానే ఆ ప్రీవియస్ క్వశ్చన్ సంబంధించిన ఆ క్వశ్చన్స్ ఏవైతే ఆ క్వశ్చన్స్ అనేవి నాకు సాల్వ్ చేయడం అయితే ట్రై చేశాను అనమాట. ఒకవేళ మీకు అవి ఈ షార్ట్ అండ్ నోట్స్ కావాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావాలి అనుకుంటే మాత్రం నేను అవి ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి కూడా చెప్తాను. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసుకుంది మ్యాట్రిసెస్, పార్షియల్ ఫ్రాక్షన్స్, ఈ రెండు కూడా 7 మార్క్స్ అనేవి నాకు డెడ్లీ ఎలా వచ్చాయి అనమాట. ఓకేనా. 7 మార్క్స్ అనేవి నేను ఎలా ఇవ్వగలను సరే స్కోర్ చేసేలా చేశాను అనమాట. అండ్ దాని తర్వాత ఏంటి అంటే ట్రిగ్నోమెట్రీలో నాకు అరౌండ్ ఒక 7 to 8 మార్క్స్ స్కోర్ చేసి ఉంటాయి. ఎందుకంటే నాకు 35 మార్క్స్ అయితే వచ్చాయి అనమాట మ్యాథ్స్ నుండి. సో దాన్ని బట్టి నేను చెప్తున్నాను అసలు నేను ఎలా ఫాలో అయ్యాను ఏంటి అని చెప్పి. సో ట్రిగ్నోమెట్రీలో 10 మార్క్స్ లో అరౌండ్ 8 మార్క్స్, ఎందుకంటే నేను ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ట్రిగ్నోమెట్రీలో ఉన్న ఫార్ములాస్ ఇంకెక్కడ ఉండవు. ఓకేనా. సో ట్రిగ్నోమెట్రీలోనే మనకి మల్టిపుల్స్, సబ్ మల్టిపుల్స్ కానీ, రేషియోస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీటి నుండే నేను ఎక్కువ స్కోర్ చేశాను. అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఏవైతే కాంప్లెక్స్ నెంబర్స్ పూర్తిగా టచ్ చేయలేదు. ఒకవేళ మీకు ఈ ఫార్ములాస్ అనేవి కావాలనుకుంటే మన గైడెన్స్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఆ లింక్స్ అనేవి మీకు కింద ఇస్తాను, ఒకసారి చూడండి, జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. అండ్ దాని తర్వాత నేను ఏంటి అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో నేను అసలు ఫాలో అయిన ఈ ప్రతిదీ కూడా నేను షార్ట్ కట్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేశాను అనమాట. ఒకసారి అది కూడా మీకు కింద ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను, చూడడానికి అయితే ట్రై చేయండి. సో నాకు అసలు ఇంత స్కోర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే షార్ట్ కట్ ట్రిక్స్. అవి నేను ఎలా ఫాలో అయ్యాను ఏంటి అని చెప్పి కూడా డీటెయిల్ గా షార్ట్ కట్ ట్రిక్స్ చేశాను. అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఏంటి అంటే మనకు కొన్ని ఇంపార్టెంట్ లైక్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, గ్యాన్షాబెట్స్ క్వశ్చన్స్. అవి నేను సాల్వ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే రూట్ ఓవర్ ఎక్స్ అనుకునే క్వశ్చన్స్ ఉంటాయి కదా. అవి కాకుండా రూట్ ఓవర్ ఎక్స్ అని కాకుండా రూట్ ఓవర్ సైన్ ఎక్స్ అని ఇవ్వడం కానీ, రూట్ ఓవర్ కాస్ ఎక్స్ అని ఇవ్వడం కానీ. సో వీటి వల్ల ఏంటి అంటే నాకు కొన్ని ఇంపార్టెంట్ లైక్ క్వశ్చన్స్ కూడా తెలిసాయి. అసలు ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని పర్ఫెక్ట్ గా అనలైజ్ చేశాను. అండ్ వాటి నుండి నాకు చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కూడా తెలిసాయి అనమాట. అసలు ఆ షార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలి, లైక్ ఇంపార్టెంట్ అదే అనాలిసిస్ అని ఎలా చేయాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని, అవి కూడా మీకు చెప్తాను అండ్ కమింగ్ వీడియోస్ లో. ఓకేనా. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఇప్పటి నుండి రెగ్యులర్ గా వీడియోస్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా. అండ్ దాని తర్వాత ఏంటి అంటే నేను కాంప్లెక్స్ నెంబర్స్ ని పూర్తిగా లీవ్ చేసేసాను. కాంప్లెక్స్ నెంబర్స్ జోలికి అయితే వెళ్ళొద్దు. మళ్ళీ చెప్తున్నా, కాంప్లెక్స్ నెంబర్ జోలికి అయితే వెళ్ళొద్దు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే నాకు చాలా చాలా టైం కిల్ చేసింది కాంప్లెక్స్ నెంబర్స్. ఈ ఉన్నది 2 మార్క్స్ అయినా సరే చాలా చాలా టైం కిల్ చేసింది. అండ్ దాని తర్వాత ఏంటంటే నేను ఎనలికల్ జామెట్రీకి వెళ్ళాను. ఎనలికల్ జామెట్రీలో ఏంటి అంటే మనకి సర్కిల్స్ కానీ, స్ట్రైట్ లైన్స్ కానీ, ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో, ఫార్ములా బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్ని ఎక్కువగా ఉండేవి ఇందులో అనమాట. ఓకేనా. సో ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు నేను ఇస్తాను. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఆస్క్ అభినవ్ లేదనుకుంటే ఈసెట్ ప్రెప్ పడ్డానికి మీకు కొట్టినట్లయితే వచ్చేస్తాను అనమాట. ఓకేనా. అందులో మీకు క్లియర్ గా ఉంటాయి. సో అది కూడా మీకు చూపిస్తాను. అండ్ యూనిట్ 6 ఏదైతుందో, యూనిట్ 4 ఏదైతుందో, యూనిట్ 4 డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఏదైతుందో, ఇందులో మీకు చాలా వరకు ఈ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. అవి చాలా వరకు మీకు యూజ్ అవుతాయి అనమాట. ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటి అంటే ఆ షార్ట్ ఏ నోట్స్ ఎలా రాసుకోవాలి ఏంటి అని చెప్పి మీకు లేదు అనుకుంటే మీ షార్ట్ ఏ నోట్స్ ఎలా
మీరు ఎలా తీసుకోవాలని కూడా మీకు చెప్తాను. ఓకేనా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందంటే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్‌లోడ్ చేసి పెట్టుకొని జిరాక్స్ తీసుకొని ట్రై చేయండి. ఓకేనా? అండ్ ఇంటిగ్రేషన్ నుండి 8 మార్క్స్ అనమాట. సో, అవి ఎలా ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏంటి అని కూడా మీకు చెప్తాను. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసెట్ ప్రిపరేషన్‌లో భాగంగా మీరు గ్యాదర్ చేసుకోవాల్సినవి స్టడీ మెటీరియల్స్‌లో భాగంగాన షార్ట్ అండ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్ అండ్ నోట్స్, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అండ్ అలాగే మాక్ టెస్ట్‌లు. ఈ 3 మీరు పర్ఫెక్ట్‌గా చేయగలిగితే మీకు చాలా చాలా ఈజీగా అయిపోతుందనమాట 30+ స్కోర్ అనేది రావడం. ఓకేనా? అసలు ఇవన్నీ ఎలా తీసుకొని రావాలన్నా అని అడిగితే మాత్రం మీరు చేయాల్సిన ఒకే ఒక థింగ్ ఏంటి అంటే బీఎస్‌జీ అకాడమీ ఏదైతే ఉందో లైక్ ఆ అన్న మీకు ఆల్రెడీ తెలిసే ఉంటారు. బీఎస్‌జీవీపీ అన్న. సో, ఒకసారి మీకు చూపిస్తాను. సో, ఈ అన్న మీకు తెలిసే ఉంటారు. సో, ఈ అన్న దగ్గర ఏదైతే మాక్ టెస్ట్‌లు ఉన్నాయో నేను చూసాననమాట. టెస్ట్ సిరీస్ గాని. సో, చాలా చాలా ఈజీగా అండ్ ప్రాపర్‌గా మీరు ఆ అన్న అయితే పెట్టడం అయితే జరిగింది. ఒకసారి మీకు చూపిస్తాను అసలు ఎలా 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 ఎన్రోల్ అవ్వాలి ఏంటి అని చెప్పి. ఈ పర్టిక్యులర్ టెస్ట్ సిరీస్ అనేది మీరు ఏపీ అయితే ఏపీ, టీఎస్ అయితే టీఎస్సీ ఎన్రోల్ అవ్వగలిగితే మీకు మాక్ టెస్ట్‌లొస్తాయి. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ వస్తాయి. అండ్ అలాగే షార్ట్ హ్యాండ్ నోట్స్ వస్తాయి. అండ్ అలాగే గెంటో బిట్స్ వస్తాయి. షార్ట్‌కట్ ట్రిక్స్ వస్తాయి. ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి సో, ప్లీజ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏపీ వాళ్ళైతే ఏపీ వాళ్ళకి అండ్ టీఎస్ వాళ్ళకైతే టీఎస్ వాళ్ళకి తీసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ అన్నమాట ఇవన్నీ కూడా. మీకు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, మీరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈసీ అయితే ఈసీ, సీఎస్ అయితే సీఎస్‌సి, త్రిబుల్ అయితే ట్రిపుల్ ఏదైనా అవ్వని మీకు ఇందులో పర్టిక్యులర్‌గా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. ఓకేనా? సో, ప్లీజ్ గో త్రూ గైస్. డెఫినైట్‌లీ మీకు యూజ్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు నా యొక్క కూపన్ కోడ్ యూజ్ చేసుకోగలిగితే మీకు చూపిస్తాను చూడండి. నా యొక్క కూపన్ కోడ్ మీరు యూజ్ చేసుకోగలిగితే మీకు అట్‌లీస్ట్ ఒక రూ. 20 తగ్గుతుందన్నమాట. సో, కోర్స్ వచ్చేటప్పటికి ఏంటి అంటే రూ. 190 అందులో మీకు రూ. 90 తగ్గుతుంది. అండ్ మీకు ఫైనల్‌గా వచ్చేది రూ. 180. మీరు యూజ్ చేసిన కూపన్ కోడ్ ఏదైతే ఉందో ఇది ఆస్క్ అభినవ్ అని కూపన్ కోడ్ ఉంది కదా! ఈ కూపన్ కోడ్ మీరు యూజ్ చేయగలిగితే మీకు రూ. 20 తగ్గుతుంది. అండ్ మీకు వచ్చే కోర్స్ ఏదైతే ఉందో రూ. 180కి వస్తుందన్నమాట. ఓకేనా? సో, అండ్ నాట్ ఓన్లీ మాక్ టెస్ట్‌లతో పాటు మీకు షార్ట్ ఆన్సర్స్ వస్తుంది. ప్రీవియస్ పేపర్స్ వస్తాయి. అండ్ అలాగే గన్సో బిట్స్, షార్ట్ కట్ ట్రిక్స్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఓకేనా? సో, ప్లీజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఎవరైతే మీరు తీసుకోవాలనుకుంటున్నారో ప్లీజ్ గో త్రూ. అండ్ మాక్ టెస్ట్‌లని ఇవన్నీ వస్తాయి కాబట్టి అసలు ఓకే. అన్న ఇవన్నీ చెప్పావు బానే ఉంది. అసలు ఈ సిలబస్ అనేది ఎలా బ్రేక్ డౌన్ చేస్తున్నావు? అండ్ అలాగే వీటి నుండి ప్రిపరేషన్ ప్లాన్ ఏదైతే ఉందో అది ఎలా లైక్ మేము ఫాలో అవ్వాలని చెప్పి నన్నడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన థింగ్ ఏంటంటే ఆఫ్టర్ మీరు ఈ మాక్ టెస్ట్‌లని తీసుకున్న తర్వాత మీ దగ్గరికి షార్ట్ నోట్స్ వచ్చేస్తుంది. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ వచ్చేస్తాయి. అండ్ దాంతో పాటు మాక్ టెస్ట్ వచ్చేస్తాయి కాబట్టి సో, ఈ మూడిటిని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ని డేస్ ఇస్తున్నారు? ప్రాపర్ గోల్ అనేది ఉండాలి. మ్యాథ్స్ సంబంధించింది. అసలు మీరు ఎంత టైం పెడుతున్నారు ఏంటి అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అనుకోండి. ఓకేనా? మీరు 2 అవర్స్ అయితే 2 అవర్స్, 4 అవర్స్ అయితే 4 అవర్స్. మీకు 2 అవర్స్ ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిఫ్త్ సెమ్‌తో పాటు ఈసెట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీకు 2 అవర్స్ అనేది చాలా చాలా ఎక్కువ. ఓకేనా? లేదు అసలు పూర్తిగా ఇవన్నీ ఏం లేవు. నేను మొత్తం ఈసెట్ మీద పెట్టాలనుకుంటున్నా అంటే ఒక 4 అవర్స్ మీరు డేకి 4 అవర్స్ పెట్టగలిగితే మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షార్ట్ నోట్స్ ఏదుందో ఆ షార్ట్ నోట్స్ చూస్తారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చాప్టర్ అనుకోండి. మ్యాట్రిసెస్ అనుకోండి. మ్యాట్రిసెస్ సంబంధించి షార్ట్ నోట్స్ చూసుకుంటారు కదా! సో, దాని తర్వాత ఏంటి అంటే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ చూసేసుకుంటారు. మ్యాట్రిసెస్ అయిపోగానే దానికి సంబంధించిన ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ చూసుకుంటారు. అండ్ దాని తర్వాత ఏంటి అంటే మన 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 చానెల్‌లోనే షార్ట్ కట్ ట్రిక్స్ ఉంటాయి. లేదనుకుంటే మీరు ఎవరైతే లైక్ మాక్ టెస్ట్‌లో జాయిన్ అవుతారో అన్న ఎవరైతే ఉన్నారో బీఎస్‌జీ అన్న పర్టిక్యులర్ నంబర్ ఉంటుంది కదా! నంబర్ అనేది మీకు గ్రూప్‌లో జాయిన్ చేసేస్తారు కాబట్టి అక్కడ మీకు షేర్ చేస్తాం. ఓకేనా? సో, ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి షేర్ చేస్తాం కాబట్టి అక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా? సో, షార్ట్ నోట్స్ దొరుకుతుంది. అండ్ అలాగే ప్రీవియస్ క్వెషన్ దొరుకుతాయి. అండ్ దాని తర్వాత ఈ యొక్క షార్ట్ కట్ ట్రిక్స్ ఏవైతే షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి మ్యాట్రిసెస్ సంబంధించినవి మాత్రమే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు మీరు మ్యాట్రిసెస్ అనుకున్నారనుకుంటే దాని మీదే కూర్చోండి. ఓకేనా? ఆ డే మొత్తం దాని మీదే కూర్చోండి. షార్ట్ నోట్స్ చూడండి, ప్రీవియస్ పేపర్ చూడండి, మాక్ టెస్ట్ చూడండి సారీ గెంటో బిట్స్ చూడండి, షార్ట్ కట్ ట్రిక్స్ చూడండి. అండ్ ఫైనల్‌గా ఏంటి అంటే మ్యాట్రిసెస్ సంబంధించిన మాక్ టెస్ట్‌ని చూడండి. సో, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. అన్న నాకు ఆల్రెడీ కోర్స్ అనేది ఇచ్చాడు కాబట్టి సో, మీకు చూపిస్తాను. ఇప్పటికే మ్యాట్రిసెస్ గాని, పార్షియల్ ఫ్రాక్షన్స్ గాని, ట్రిగ్నోమెట్రీ గాని, కాంప్లెక్స్ నంబర్స్, అనలిటికల్ జియోమెట్రీ ఇవన్నీ అయిపోయాయి కాబట్టి ఒకసారి మీకు పార్షియల్ ఫ్రాక్షన్ చూపిస్తాను. అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇక్కడ మీకు సేమ్ మీకు రియల్ టైమ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట. సో, మీరు ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని రాంగ్ చేశారు, ఏవైనా తప్పులున్నాయా ఏంటి అని చెప్పి క్లియర్‌గా. సో, ఇది రియల్ టైమ్‌లో మీకు అసలు ఎగ్జామ్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా చూపిస్తుంది కదా! మొత్తం 30 క్వెషన్స్ ఉన్నాయి. ఫైనల్‌గా అన్నీ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టేయొచ్చు. సో, ఇదిగో సేమ్ ఇలానే ఏపీ సెట్ ఎగ్జామ్ ఏదైతుందో లేక టీఎస్సీ సెట్ ఎగ్జామ్ ఏదైతుందో సేమ్ ఇలానే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు వచ్చేసిందనుకుంటే ఆప్షన్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్‌కెళ్ళిపోతారు. సేమ్ ఇలానే క్వెషన్స్ ఉంటాయి కాబట్టి సో, ప్లీజ్ గో త్రూ గైస్. మీకు చాలా చాలా యుటిలైజ్ అవుతున్న కోర్స్ ఏదైతే ఉందంటే ఇది మాత్రమే. సో, ఇలా అయితే ఎవరు ఇవ్వరనమాట. సో, బయట మీకు కోర్స్ ఇచ్చేసి మీకు 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 మీరే ప్రిపేర్ అవ్వమంటారు. అండ్ లైక్ ఎన్ నంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి ఉంటాయి. అవన్నీ మీరు చేయగలుగుతారో లేదని లైక్ మీకే తెలుసనమాట. ఓకేనా? సో, అందుకే చెప్తున్నా. సో, ప్లీజ్ ఈ కోర్స్ అనేది మీరు తీసుకోగలిగితే మీకొచ్చిన లైక్ ఏవైతే
రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా ఎక్కువ కంపేర్ టు ఎనీ అదర్ ఇన్‌స్టిట్యూషన్. ఓకేనా? సో ఇలా మీరు యుటిలైజ్ చేసుకుంటారు. అండ్ అలాగే మ్యాథ్స్ ఏదైతే మ్యాథ్స్ మీకు చూపించాను కదా! సో, అలాగే మీకు కెమిస్ట్రీ చేస్తాను, ఫిజిక్స్ చేస్తాను, మీకు కోర్ సబ్జెక్ట్స్ కూడా చేస్తాను. మాక్సిమం ఈ యొక్క కోర్స్‌ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోగలిగితే చాలా చాలా యుటిలైజ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, ఓకే. దీని తర్వాత మీరసలు ఎలా ఫాలో అవ్వాలి? మీ స్టడీ రొటీన్ ఎలా ఉండాలి? ఒకవేళ మీరు ఆహ్, ఆహ్, మీకు మీకు మీకింకా అరౌండ్ ఒక 4 మంత్స్ టైమ్ ఉంది కదా! సో, అరౌండ్ 4 మంత్స్‌లో మీకు ఒక 2 అవర్స్ పెట్టగలిగినా సరే ఆహ్ ప్రాపర్ టైమ్‌ని మీరు చాలా చాలా యుటిలైజ్ చేసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను నా 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 నేనే చూసుకుంటే నాకున్నది 45 డేస్ మాత్రమే. ఆ 45 డేస్‌ని నేను అరౌండ్ ఒక 4 అవర్స్ పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యాథ్స్ అనేది స్టార్ట్ చేయలేదు. కెమిస్ట్రీ స్టార్ట్ చేశాను. కెమిస్ట్రీ ఎందుకంటే మ్యాథ్స్ మీద నేను చాలా నాకు కాన్ఫిడెన్స్ అనేది చాలా లో ఉంది. ఎందుకంటే మళ్ళీ మ్యాథ్స్ చేశాననుకోండి మళ్ళీ నేను బ్యాక్‌కొచ్చేస్తా. కాబట్టి కెమిస్ట్రీ అనేది స్టార్ట్ స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే నాకు కాన్ఫిడెన్స్ అనేది ఇంత హై పెరిగిందనమాట. ఓకేనా? సో, కాన్ఫిడెన్స్ అనేది ఎలా పెరిగిందంటే ఓకే. ఇది చేస్తున్నాను కదా! డెఫినైట్‌లీ నెక్స్ట్ కమింగ్ ఏవైతే మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ ఉన్నాయో అవన్నీ నేను చేయగలుగుతానండి. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథ్స్ స్టార్ట్ చేయగలిగితే, మ్యాథ్స్‌తో పాటు ఏదో ఒక కోర్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసీఈ కాబట్టి ఈసీఈలో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ చేశాను. ఎంపీఎంసీ చేశాను. ఓకేనా? మ్యాథ్స్‌తో పాటు 2 కోర్ సబ్జెక్ట్స్ చేశాను. అలానే మీరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ త్రిబుల్ అయితే త్రిబుల్‌ఈకి సంబంధించినవి, సీఎస్ అయితే సీఎస్‌కి సంబంధించినవి, కో లైక్ మెకానికల్ అయితే మెకానికల్, సివిల్ అయితే సివిల్ ఇలా మీరు స్టార్ట్ చేయడానికైతే ట్రై చేయండి. చాలా చాలా ఈజీగా అయిపోతుందనమాట. ఓకేనా? సో, మ్యాథ్స్ అనేది ఈజీ అని చెప్పలేను. బట్ ఎప్పుడైతే మీరు ప్రాపర్ ప్లాన్‌తో వెళ్తారో డెఫినైట్‌లీ అది ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో, నేను చెప్పిన పాత్‌ని ఫాలో అవ్వండి. ఎప్పుడైతే మీరు ఈ కోర్స్ తీసుకుంటారో, ఈ కోర్స్ తీసుకున్న తర్వాత అన్న మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేస్తాడు. గ్రూప్‌లో యాడ్ చేసిన తర్వాత నేను అన్నీ పెట్టడానికైతే ట్రై చేస్తాను. షార్ట్ ఏ నోట్స్ కానీ, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ గానీ, తర్వాత గ్యాన్ బిట్స్ గానీ, షార్ట్ కట్ ట్రిక్స్ గానీ, మాక్ టెస్ట్‌లు గానీ, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి కాబట్టి, సో, ప్లీజ్ గో త్రూ అండ్ ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకున్నారనుకుంటే మీకు 30+ స్కోర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? సో, ఇలాగే నేను మ్యాథ్స్ సంబంధించింది ఫిజిక్స్ సంబంధించింది కూడా చేస్తాను. సారీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సంబంధించింది కూడా చేస్తాను కాబట్టి, సో, ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ డెఫినైట్‌లీ మీకున్న థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో, చెప్తున్నాను కదా! ప్రతి టైమ్ మీకు ఎక్కడైతే ఎక్కువ టైమ్ పెట్టాలనుకుంటున్నారో ఇఫ్ ఇన్ కేస్ మీకు కాంప్లెక్స్ నంబర్స్ రావట్లేదనుకున్నాం. నేను అదే చేశాను. కాంప్లెక్స్ నంబర్ రా రా రావట్లేదని చెప్పి ఎక్కువ టైమ్ పెట్టేసా. ఒకసారి మీకది రావట్లేదనుకుంటే దాని మీద ఫోకస్ చేయండి. అయినా రావట్లేదనుకుంటే మూవ్ ఆన్ అవ్వండి. వేరే ఒక పర్టిక్యులర్ టాపిక్‌కి. ఓకేనా? అలా చేయండి. అండ్ ప్రతి దాంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ అయితే మ్యాట్రిసెస్‌లో 2, 3 సమ్‌లు చేసి ఎళ్ళిపోవడం కాకుండా నంబర్ ఆఫ్ క్వెషన్స్ అయినా పెట్టండి. నంబర్ ఆఫ్ క్వెషన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అందుకే మీకు మాక్ టెస్ట్‌లు ఇచ్చాం. ఓకేనా? మాక్ టెస్ట్‌లు ఇచ్చాం. షార్ట్ కట్ ట్రిక్స్ ఇచ్చాం. ఓకేనా? ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ప్రాక్టీస్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత మీరు షార్ట్ కట్ ట్రిక్స్ చేస్తారు. దాని తర్వాత మాక్ టెస్ట్‌లను చేస్తారు. ఓకేనా? సో, ఇలా చేసిన తర్వాత ఏంటి అంటే ఎఫెక్టివ్‌గా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ప్రాపర్‌గా టైమ్ సెట్ చేసుకోండి. అది మీరు మార్నింగ్ సెట్ చేసుకుంటారా? ఈవినింగ్ సెట్ చేసుకుంటారా? లేదా నైట్ సెట్ చేసుకుంటారా? అది మీ ఇష్టం. లేదు అన్న నేను అసలు పూర్తిగా టైం దొరకట్లేదనుకుంటే ఏదో ఒక 1 అవర్ అయినా సరే మీకు దొరకదా? సో, ఆ 1 అవర్‌ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని ఐదర్ అది మీరు మాక్ టెస్ట్‌లు పెట్టుకుంటారా? లేదనుకుంటే షార్ట్ ఏ నోట్ చూడడానికి పెట్టుకుంటారా? లేదంటే ప్రీవియస్ క్వెషన్ సాల్వ్ చేయడానికి పెట్టుకుంటారా? అనేది మీ ఇష్టం. ఓకేనా? సో, నన్నడిగితే మీరు ఈ మాక్ టెస్ట్‌లను చేస్తున్నారనుకుంటే డెఫినైట్‌లీ మీకు చేతుల్లో యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. కంపేర్ టు ఎనీ అదర్ వన్. ఓకేనా? సో, ఎక్కువ ఏదైతే వీక్ ఏరియాస్ ఉన్నాయో, ఆ వీక్ ఏరియాస్ మీద ఫోకస్ చేయడానికైతే ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నడిగితే నేను ఎక్కువగా సాల్వ్ చేయమనేది ట్రిగ్నోమెట్రీ. సో, ట్రిగ్నోమెట్రీ అందరూ ఈజీగా ఉంటుందని చెప్పి ఎవరు పట్టించుకోరనమాట. సో, మీరేం చేయాలంటే ట్రిగ్నోమెట్రీలో ఉన్న ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ కూడా చూడండి. చాలా చాలా యుటిలైజ్ అవుతాయి. అండ్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో, ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా ఎక్కువ స్ట్రగ్లింగ్ అవుతున్నాననుకుంటే మూవ్ ఆన్ అవ్వండి. నెక్స్ట్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యుటిలైజ్ చేసుకోండి. ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో, ఇది ప్రాపర్ ప్లాన్ అన్నమాట. సో, ఇంకొకటి ఏంటి అంటే నేను ఎక్కువ మందికి చెప్పేది ఏదైనా ఉంది అంటే ప్రాపర్‌గా స్లీప్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ అలాగే హెల్తీ హాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్ డైట్‌ని మీ మైండ్‌ని ఫిక్స్ చేసుకోండి. కాన్ఫిడెన్స్ పరంగా గాని ఆర్ ఎల్స్ లేదనుకుంటే మోటివేషన్ పరంగా గాని మీ ఫ్యామిలీ‌నే మీకు బిగ్గెస్ట్ మోటివేషన్ కాబట్టి సో, ప్లీజ్ లుక్ ఎట్ యువర్ పేరెంట్స్ ఓకేనా? సో, వాళ్ళు మళ్ళీ మీ యొక్క పర్టిక్యులర్ ఆహ్, 50,000, 60,000 కాలేజ్ అనేది పే చేయలేకపోతారు. సో, కాబట్టి వాళ్ళ కోసమైనా సరే ఈ యొక్క పర్టిక్యులర్ థింగ్‌ని ఈసెట్ అనే పర్టిక్యులర్ థింగ్‌ని ప్రాపర్‌గా మైండ్‌లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, హోప్ యూ గైస్ అర్థమైందనుకుంటున్నాను. సో, ఒకవేళ మీరు కోర్స్ అనేది ఎన్‌రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ కామెంట్ సెక్షన్‌లో పిన్ చేసి ఉంటాను. అసలు ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి. ఏపీ వాళ్ళైతే ఏపీ వాళ్ళు తీసుకోండి. టీఎస్ వాళ్ళైతే టీఎస్ వాళ్ళు తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకేనా? సో, హోప్ యూ గైస్ అండర్‌స్టాండ్. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మళ్ళీ మెసేజ్ చేయడానికైతే ట్రై చేయండి కిందన కామెంట్ సెక్షన్‌లో. ఐ విల్ డెఫినైట్‌లీ రెక్టిఫై. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.